తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అక్రమంగా 1.7 కేజీల గంజాయిని విక్రయిస్తున్న నిందితుల్ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ తెనాలిలో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన మహమ్మద్ షఫీ కొంతమంది యువకుల సహాయంతో కాలేజీ బస్టాండ్ హాస్టల్స్ దగ్గర విద్యార్థులకు గంజాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ ఉంటాడని, ఈ నేపథ్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయిని విక్రయిస్తుండగా 2 టౌన్ పోలీసులు చాకా చెక్కింగ్ గా పట్టుకుని అరెస్టు చేశారని తెలిపారు. అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న వారి వెనుక ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గంజాయిని ఎవరు విక్రయించినా వారిని నగర బహిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. నమస్తే అండి, రమేష్ ఎస్టీపీ తెనాలి. తెనాలి సబ్ డివిజన్ తెనాలి 2 టౌన్ పరిధిలో కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు అందరినీ గంజాతో గల వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలిలో ఉక్కుపాదం పెట్టాము. ఇప్పటి వరకు కూడా సుమారు మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని కేసెస్లో జైలుకి పంపిస్తాం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. గతంలో కూడా మెసేజ్ కూడా మేము ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది. అనవసరంగా ఈ గంజాన్ని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం జరుగుతూ, అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పొంది, అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది. పోలీస్ తరఫున పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటకు వెళ్ళి ఏమైనా వ్యసనాలకు దూరం ఉన్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మేము ఉందని చెప్పి చెప్తాం జరిగింది. అలాగే కాలేజీ యజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి, తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం. అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజాయి యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని ఆరోగ్యంగా పడేటువంటి సొసైటీలో ఉన్నటువంటి రెప్యుటేషన్ అలాంటి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంజాయిని అధికారంలో కావాల్సిన కోరుతున్నాం. నిన్న ఇన్స్పెక్టర్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే అతను వెస్ట్ బెంగాల్. గత 5 సంవత్సరాల్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది. ఇతను చిన్న చిన్న కొట్టులు చేసుకొని బస్ స్టాండ్ సెంటర్లోని, తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోనూ ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ ద్వారా కూడా ఇతను సరఫరా చేస్తున్నాం. ఆ విధంగా ఈ కేసులో ఎక్కువైనటువంటి గుర్తు నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ స్టాఫ్తో జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని ఈ రోజున రిమాండ్ పంపిస్తున్నారు. ఈ మహమ్మద్ షఫీ అనే అతను వాళ్ళ గతంలో మన 3 టౌన్లో అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి 2 కేసుల్లో కూడా అతను ముద్దాయి ఉంటాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. మొత్తం సీజర్ 1.5 కేజెస్ ఇవన్నీ కూడా చిన్న పొట్లాల్లో 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, 200 గ్రామ్స్ పెట్టి అమ్మేసి లాభాన్ని పొందే ప్రక్రియ ఉంది. వీటిని కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 8 పోలీస్ స్టేషన్లో తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, తెనాలి రూరల్, పులికొండ అండ్ కొన్నూరు టౌన్ అండ్ చెరువులు, తెనాలి 2 రోడ్లలో కూడా అన్నింటిలో కూడా సమాచారము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు కృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే ఐజీ గారు శ్రీపతి, అలాగే హరీష్ గుప్తా గారు మా డీజీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ అయింది. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మేము మా సబ్జెక్టులో చూపిస్తాము.